హలో ఆల్, ఈరోజు ఈ వీడియోలో కార్తీక ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. నమస్కారం అండి అందరికీ. కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు కార్తీక ఏకాదశి. ఈ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఇది భగవాన్ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన రోజు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున అంటే తొలి ఏకాదశి రోజున పాలసముద్రంలో యోగ నిద్రకి ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటారని పురాణ కథనం. తొలి ఏకాదశి రోజు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుందంట. అలాగే మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి రోజే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో విశిష్టమైన కార్తీక ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు అనేక రూపాల్లో భక్తుల రక్షణ కోసం అవతరిస్తాడు. ఒకసారి ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు రాక్షసుడు మురా అనే దానవుడు దేవతలను బాధించాడు. దేవతలు భయంతో విష్ణువుని ఆశ్రయించగా విష్ణువు నిద్రలో ఉండగా ఆయన కాంతి రూపం నుండి ఒక దివ్య కన్య జన్మించింది. ఆ కన్య మురాసురుణ్ణి సంహరించింది. ఆ కన్యే ఏకాదశి దేవి. ఆమెను చూసి విష్ణువు ఆనందించి ఈ రోజున ఉపవాసం చేసేవారు పాప విమోచనం పొందుతారు అని వరమిచ్చాడు. అందుకే ఈరోజు ఏకాదశి ఉపవాసం పవిత్రమైనదని చెబుతారు. కార్తీక ఏకాదశి రోజున భగవంతుని ఆరాధన ప్రత్యేకంగా చేస్తారు. ఈ రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి విష్ణుమూర్తికి దీపం వెలిగించి పూజ చేయాలి. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. తులసి దళం సమర్పించి కార్తీక దీపాలు వెలిగిస్తే మహాపుణ్యం లభిస్తుంది. రోజంతా ఉపవాసం పాటించి రాత్రి జాగరణ చేసి విష్ణునామస్మరణ చేస్తే అన్ని పాపాలు నశిస్తాయి. ఏకాదశి ఉపవాసం వలన మన శరీరానికి విశ్రాంతి లభిస్తుంది, మనసుకు శాంతి లభిస్తుంది. భగవంతుని స్మరణ ద్వారా మనలో భక్తి, క్షమ, దయా గుణాలు పెరుగుతాయి. కార్తీక దీపారాధన వలన పితృదేవతలు సంతోషిస్తారు, పాపాలు నశిస్తాయి. ఏకాదశి ఉపవాసం వల్ల 1,00,000 యజ్ఞాల పుణ్యం లభిస్తుంది. ఇంతటి మహిమ కలిగిన ఈ రోజు మన జీవితం మారుతుంది. పురాణాల్లో ఏకాదశి యొక్క మహిమ గురించి అనేక కథలున్నాయి. ఏకాదశి రోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసాహారం తినకూడదు. కోపం, దూషణ, అబద్ధం వంటివి దూరంగా ఉండాలి. ఇదే రోజు మనసును శాంతంగా ఉంచి భగవంతుని స్మరణ చేయడం అత్యంత శ్రేయస్కరం. కార్తీక ఏకాదశి అనేది కేవలం ఒక వ్రతం కాదు, అది మన ఆత్మని శుద్ధి చేస్తుంది. ఈ రోజున ఉపవాసం చేసి విష్ణునామస్మరణ చేస్తే జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శాంతి కలుగుతాయి. ఈ కార్తీక ఏకాదశి రోజున తులసి దళ మహావిష్ణువుకు సమర్పించడం, అలానే తులసి విష్ణు పూజ వలన కష్టాలు తొలగి కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది. ఈ కార్తీక ఏకాదశి అనేది భక్తి మరియు పాప విమోచనానికి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున ఉపవాసం చేసి దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ జపిస్తే విష్ణు అనుగ్రహం తప్పక లభిస్తుంది. మనందరం ఈ పవిత్ర దినంలో ఒక దీపం వెలిగించి భగవంతుని ఆశీర్వాదం పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.